భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నాము. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేశారు. దేవాది దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాం. ఎలాగో చెప్తానండి. మనం దేవుళ్ళో ఉండేది తక్కువ, లోకంలో ఉండేది ఎక్కువ. ఫోన్ చూస్తాం ఎక్కువ, సొల్లి మాటలు చెప్పుకుంటాం, ఒకరినొకరు తిట్టుకుంటాం, మందు తాగుతాం, దూషణ క్రియలు చేస్తాం, ఇంకా తిరుగుబోతులు అయిపోతాం కొంతమంది, మందు తాగుతారు కొంతమంది. అలాగ మనలో ఉన్న దేవుని మహిమని పోగొట్టుకుంటున్నాం మనం. అది ఎలా పోగొట్టుకుంటున్నాం అంటే, సాతానుగాడు అలా పుట్టించేస్తున్నాడు మనసులో. మనలో ఉన్న మహిమను మొత్తం తొలగించేస్తున్నాడు. వాడు ఆట మొదలెట్టాడు, ఎప్పుడో మొదలెట్టాడు అనుకోండి. దాన్ని గ్రహించుకుని గుర్తెరిగి దేవుని మార్గం ఏం చెప్తుంది దాని ప్రకారం దేవుని కోసం పోరాడాలి. దేవుడితో ప్రార్థిస్తూ పోరాడాలి. దేవుడి మార్గం ఏం చెప్తుందో గ్రహించుకుని నడుచుకోవాలి. మారు మనసు పొందాలి.